ఏపీలో కుటుంబానికి 3000 అందిస్తున్న కూటమి ప్రభుత్వం. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఏపీలో కుటుంబానికి 3000 అందిస్తున్న కూటమి ప్రభుత్వం. ఈ యొక్క టాపిక్లో చూసినట్లయితే మిత్రులందరికీ నమస్కారం. 2 రోజుల నుంచి వర్షాలు జోరుగా కురుస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా మనకి గత 3 వారాలుగా వర్షాలు పడుతూనే ఉన్నాయండి. దీంతో గోదావరి నుంచి చాలా ఉద్రేకంగా ప్రవహిస్తుంది. అలాగే శ్రీశైలం ప్రాజెక్టు కూడా చాలా నీరు చేరుతుంది. దీంతో ప్రస్తుతం శ్రీశైలం గేట్లు కూడా తెరిచి కిందకి దిగువకు నీళ్లకు వదలడం జరిగిందండి. ఇలా వర్షాలు పడుతూ ఉండడంతో నష్టపోయారు. ఈ వరద బాధితుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం మనకైతే ఆదుకుంటుందని చెబుతున్నారండి. అది ఎలాగో మనకు చూద్దాం ఇక్కడ. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి వరద వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి 3000 ఆర్థిక సాయం అందిస్తామని మనకైతే ప్రకటన కూడా చేయడం జరిగిందండి. అలాగే ఇక్కడ ఆయా జిల్లాల మంత్రుల ప్రకారం నష్టపోయిన కుటుంబాలకు వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించాలని ఆదేశించారు. ఇలా ఈ వరదల వల్ల నష్టపోయిన పంట పొలాలు రైతులు మేం ఆదుకుంటామని మాట ఇచ్చారు. అలాగే వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరకు నష్టపోయిన పంట వివరాలు నమోదు చేయాలి. అలా చేసిన వాటికి వెరిఫై చేసి వాళ్ళకి ఆర్థిక సాయం కూడా అందించే దిశగా వెళ్తామని కూడా వీళ్ళు తెలియచేయడం జరిగిందని చెప్పుకోవచ్చండి ప్రకారంగా. అందువల్ల చూసినట్లయితే మనకి ఏపీలో ఇక్కడ కొత్త పథకాలతో పాటు కొన్ని కొత్త నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ ఎవరైతే ఇక్కడ వర్షాల వల్ల పంట పొలం నాశనం అయిపోయి ఎవరైతే ఇక్కడ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకైతే ఆయా మంత్రుల ద్వారా మనకైతే లబ్ధి చేకూర్చే అవకాశం మనకైతే ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతుందండి. అందువల్ల చూసినట్లయితే వరద వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి కూడా 3000 రూపాయలు ఆర్థిక సాయం అందించని ఇక్కడ ప్రకటన కూడా వీరు చేయడం అయితే జరిగిందండి. దీని గురించి మనకి ఎంత సమాచారం రాగానే మన ఛానల్ మీకు ఖచ్చితంగా చెబుతానండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.